తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారుజోరులో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించే దిశగా పార్టీ అధిష్టానం కార్యవర్గంలో మార్పులు చేపట్టింది. ఈ క్రమంలో మాజీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతికి పార్టీ రాష్ట్ర ప్రచార బాధ్యతలు అప్పగించింది. విజయశాంతిని ప్రచార కమిటీ అధ్యక్షురాలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగిందని, ఈసారి రాహుల్ గాంధీనే ప్రధాని కావడం అని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ నుంచి కూడా వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలు నిర్వర్తించిన బట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలో బట్టికి బాధ్యతలున్న ఆయన తన నియోజకవర్గంతో పాటు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రచారం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే కూడా కార్యనిర్వహణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎక్కువ ప్రచార బాధ్యతలు మోశారు. ప్రత్యేకంగా హెలికాప్టర్ అద్దెకు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు. తనకు తాను సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే రేవంత్ కృషి ఫలించలేదు. పార్టీ అభ్యర్థులు పక్కన పెడితే సొంత నియోజకవర్గమైన కోడంగల్లో ఓడిపోయారు. టీఆర్ఎస్ తనపై కక్షగట్టి టార్గెట్ చేసి ఓడించిందన్న భావనతో ఉన్నారు రేవంత్ రెడ్డి. అయినా పార్టీ నాయకులెవరూ ఆయన పక్షాన నిలబడలేదని, తన గురించి ఎవరూ మాట్లాడడం లేదన్న మనస్తాపంతో ఉన్న రేవంత్ ఈ మధ్య పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయశాంతికి ప్రచార బాధ్యతలు కట్టబెట్టి రేవంత్ రెడ్డిని పూర్తిగా పక్కన పెట్టారని ఆయన వర్గీయులు గుర్రుగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టిందేమో అనే ప్రచారం కూడా కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది. మొత్తానికి లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ విజయశాంతికి కీలకమైన పదవి ఇవ్వడం రేవంత్ రెడ్డి వంటి నేతలకు మింగుడుపడని విషయమే అనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.